గౌడ్ గారు చెప్తున్నారు, ఏమన్నారంటే కారు చాలా బాగుంది, బాగా వినండి, కారు చాలా బాగుంది, ఈ కారు తీసుకుందాం. ఎందుకంటే అసలు ఇంజిన్ ఆన్ చేస్తే అసలు ఆ బీట్ ఇంజిన్ ఆన్ అయినట్టే లేదు, అంత స్మూత్గా ఉంది. కారు వెళ్తుంటే జనరల్గా సెకండ్ హ్యాండ్ కార్ అయినా సరే కొంచెం అద్దాలు ఊగడము ఏదో సౌండ్స్ అది ఏం లేదు, అసలు షోరూమ్ కండిషన్ అంటే ఇది. నాకు కారు చాలా బాగా నచ్చింది, కారు తీసుకుందాము అని చెప్పి గౌడ్ గారు చెప్పారు. వాళ్ళు మిస్సెస్ గారు చెప్పారు, నిజమే అండి కారు చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగున్నది అంటే అసలు ఆ కార్లో కూర్చుంటే గాలి తేలినట్లుంది, ఆ కుషన్, ఆ సీట్లు, ఆ బకెట్ చైర్ మోడలు, ఆ కుషన్ వచ్చి చాలా బాగా నచ్చింది. మీరు ఏమంటారు అనుకున్నా కానీ నాకు చాలా బాగా నచ్చింది, కారు తీసుకుందామని వాళ్ళు మిస్సెస్ గారు అన్నారు. వాళ్ళ బాబు చెప్పాడు, నిజమే డాడీ కారు నాకు చాలా బాగా నచ్చింది, నాకు నచ్చిన కలర్ అది, అసలు ఒక్క స్క్రాచ్ అంటే గీత కూడా పడలేదు, ఇంటీరియర్ చాలా బాగుంది, బానెట్ చాలా బాగుంది, సమ్ కలర్ చాలా బాగుంది ఇవన్నీ తను చెప్పాడు. అంటే ఇక్కడ ముగ్గురికే నచ్చింది కారు, కానీ ముగ్గురు ఏం చెప్పారు, వేరే వేరే వెర్షన్లో చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అంచనా వేయచ్చు అంటే, ఎగ్జాంపుల్ అందరం మనం అందులో వాళ్ళమే. వెంకన్న గౌడ్ గారు ఏదైనా వింటూ నేర్చుకుంటారన్నమాట. ఎందుకంటే ఆయన దేని గురించి చెప్పారంటే ఆడిటరీ శబ్దానికి సంబంధించి ఆయన అదే సీట్లో కూర్చున్నారు, అదే కలర్ చూశారు, అదే బ్యూటీని చూశారు, కానీ ఆయన ఫోకస్ లేదు దేని మీద ఉంది, వినికిడి శబ్ద ధ్వని మీద. అంటే ఆయన ఎక్కువ శాతం దేనికి ఇస్తారంటే వినికిడి ద్వారా ఆయన ఎక్కువ నేర్చుకుంటారు అన్నమాట. వాళ్ళు మిస్సెస్ గారు ఏం చేస్తారంటే ఆమె అదే కారులో కూర్చున్నారు, అవేం పట్టించుకోలే, ఫీల్ ఉంది కదా, గాల్లో తేలినట్లుంది, ఎంత హాయిగా ఉన్నదో, అసలు మేఘాలు వెళ్ళిపోతున్నా అంత ఇదిగా ఉన్నది. ఆమె ఎక్కువ దేంతో నేర్చుకుంటారు, ఫీల్తో నేర్చుకుంటారు. వాళ్ళ బాబు ఏం దేంతో నేర్చుకుంటాడు ఇప్పుడు చెప్పండి, చూసి. అర్థమైంది కదా.